అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. అందరికీ తెలుసు, ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా కూడా మన ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ చాలా ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటున్నా అంటే దానికన్నా అంటే ఢిల్లీ లిక్కర్ కేసు కన్నా కూడా ఎక్కువగా ఇక్కడే స్కామ్ జరిగింది అనేటటువంటి ఆరోపణలు కూడా చాలా వస్తున్నాయి. అయితే అందరికీ తెలుసు, నాటకీయ పరిస్థితులు కావచ్చు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ అందరికీ తెలిసిందే. విజయసాయి రెడ్డి గారు చెప్పటం, మిథున్ రెడ్డిని మాట్లాడటం, వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత కసిరెడ్డి గారికి నోటీసులు ఇవ్వటం, కసిరెడ్డి గారు పారిపోవాలని ప్రయత్నిస్తే మేము పట్టుకున్నామని పోలీసులు చెప్పటం, ఇవన్నీ కూడా మన అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే కసిరెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ దర్యాప్తులో భాగంగా చాలా సంచలనంగా కొన్ని విషయాలు అయితే రాజ్ కేసిరెడ్డి గారు ఎవరైతే సూత్రధారి అనుకుంటున్నామో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు మాత్రం ఈరోజు చాలా సంచలనంగా ఉన్నాయండి. యాక్చువల్గా ప్రధాన సూత్రధారిగా మనం రాజ్ కేసిరెడ్డిని అనుకుంటున్నాం. ఈయనకి ఇంకా బాస్ ఉన్నాడని అనుకుంటున్నాం. ఆయన ఈ రిమాండ్ రిపోర్ట్ లో భాగంగా కొంతమంది ప్రముఖుల ప్రమేయం కూడా ఉంది అని ప్రస్తావన చేశాడండి. కసిరెడ్డి చెప్తున్నటువంటి ఈ ముడుపుల డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు జగన్ గారి యొక్క ఓఎస్డీకే ఇచ్చినట్లుగా అంగీకరించారండి. కాగా ఈ కేసులో A4 గా మిథున్ రెడ్డి, A5 గా విజయసాయి రెడ్డి గారిని కూడా చేర్చారు. ఆ తర్వాత కేసిరెడ్డి గారిని రిమాండ్కి అయితే తరలించారు, కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టు వారు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అయితే చూడండి, జగన్ గారి ఆదేశాల ప్రకారమే జరిగింది. లిక్కర్ కేసులో జగన్ గారు మేము ఏదైతే చెప్పారో అదే మేము చేశాం అని చెప్పి సిట్ అధికారులు ఏదైతే విచారిస్తున్నారో ఆ విచారణ సమయంలో కేసిరెడ్డి గారు చెప్పారనమాట. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునేలా ఒక కార్యాచరణ సిద్ధం చేశారని, ఆ కార్యాచరణ కూడా జగన్ యొక్క కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లుగా అయితే సిట్ అయితే వెల్లడించిందండి. రాజ్ కసిరెడ్డి ఇందులో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యవర్తులు దాని వెనకాల ఉన్నటువంటి భాగస్వామ్యం పైన కూడా సిట్ ఇంకా విచారణ అయితే వేగవంతం చేస్తోంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే ఇందులో మనం గమనించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆ ఓఎస్డీకి దీని యొక్క ముడుపులు అంటే ప్రతి నెల కూడా 50 నుంచి 60 కోట్ల ముడుపులు పార్టీ ఫండ్ గా వచ్చే విధంగా దీని యొక్క కార్యాచరణ అయితే రూపొందించడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను రాసుకున్నాను కొన్ని పాయింట్లు. పార్టీకి బాగా నిధులు వచ్చే విధంగా మద్యం పాలసీపై వర్కౌట్ చేసి బాధ్యతను అప్పటి సీఎం జగన్ నాకు అప్పగించారని కసిరెడ్డి చెప్పుకొచ్చారు. అర్థమైందా? పార్టీకి ఈ మద్యం ముడుపుల రూపంలో ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ఫండ్ రూపంలో వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసి ఈ మిథున్ రెడ్డి, మన విజయసాయి రెడ్డి, సజ్జల వీళ్ళంతా ఉన్నారు కదా, విజయేందర్ రెడ్డి, వాళ్ళందరూ కూడా కలిసి ఒక కార్యాచరణ రూపొందించి ఆ కార్యాచరణ జగన్ ఏదైతే చెప్పారో దాని ప్రకారమే మేము చేసుకొచ్చామండి. ఈ పాలసీ ద్వారా పార్టీకి ఫండ్ బాగా రావాలని పథకాలు అమలవుతూ ఆ పథకాలకు సంబంధించినటువంటి ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. దీంతో బెవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించాలని కూడా వెల్లడించారంట. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా బాగా అమలు చేయటం కోసం పార్టీకి ముడుపులు రావాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు, దానికి సంబంధించి ముడుపులు రావాలి. ఆ ముడుపులు ఏదైతే ఉన్నాయో దీన్ని మద్యం స్కామ్ చేసి అంటే ఒక పాలసీని రూపొందించి ఆ పాలసీ ద్వారా ముడుపులు వచ్చేలాగా కార్యాచరణ చేశారంట.
జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇందులో అసలు బిగ్ బాస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా కాదా? అంటే ఆయన చెప్పినటువంటి విషయాలను బట్టి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారు కార్యాచరణ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మద్యం వ్యాపారాల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్ అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్కి అప్పగించారంట. ఇందులో కొత్త పేరు కూడా వచ్చింది, సత్యప్రసాద్. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేసినట్లుగా అంగీకరించారు. మద్యం సీసా బేసిక్ ధర ఆధారంగానే మాకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ఫిక్స్ చేశామని చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ మరొక ట్విస్ట్ ఉందండి. రిమాండ్ రిపోర్ట్లో A1 గా రాజ్ రెడ్డి, A4 గా ఎంపీ మిథున్ రెడ్డి, A5 గా విజయసాయి రెడ్డిని పేర్కొనగా మొత్తం 29 మందిని నిందితులుగా చేర్చారంట. జగన్ చెబితేనే తాను చేశానని కసిరెడ్డి చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న నిందితుల జాబితాలో జగన్ పేరు మాత్రం ప్రస్తావన లేకపోవడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడండి, మరి కసిరెడ్డి అయితే వాంగ్మూలం ఇచ్చాడు కదా, జగన్ గారు ఏదైతే ముడుపుల ప్రక్రియ చెప్పారో ఆ ముడుపుల ప్రక్రియ ప్రకారమే మేము చేశాము అని చెప్పినప్పుడు ఈ 22 పేర్లలో ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో 22 మందిని చేర్చారో ఆ 22 పేర్లలో జగన్ గారి పేరు ఏదైతే లేకుండా ఉందో దానిపైన చాలా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భిన్నంగా. A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A8 బూనేటి చాణిక్య, A9 టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, A10 SK సైఫ్ అహ్మద్, A11 అల్విక్ మల్టీ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, A12 కృపాటి ఎంటర్ప్రైజెస్, A13 నైస్నా మల్టీ వెంచర్, A14 ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్, A15 విక్సో ఎంటర్ప్రైజెస్ సహా మరో 14 మంది పేర్లు ఉన్నాయంట. మరి ఇంతమంది పేర్లు రిమాండ్ రిపోర్ట్లో చేర్చినప్పుడు మరి అసలు ఆ మద్యం ముడుపులు ఏవైతే ఉన్నాయో ఆ ముడుపులు పార్టీకి ఉపయోగపడేలాగా, పార్టీ ఫండ్ రూపంలో తీసుకునేలాగా ఏదైతే కార్యాచరణ రూపొందించారో మొత్తం ప్లాన్ మొత్తం రూపొందించినటువంటి జగన్ గారి పేరు ఎక్కడా? మరి జగన్ గారి పేరు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు లేదు? దీనిపైన అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రకరకాల వ్యవస్థల నుంచి కూడా రకరకాల పార్టీల నుంచి కావచ్చు, రాజకీయ ప్రముఖుల నుంచి కావచ్చు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇందులో ఇంకా ఎన్ని రకాల ట్విస్టులు రాబోతున్నాయి అనేది మనం రాబోయే రోజుల్లోనే చూడాలి. ఇదండి ఈ వీడియో యొక్క సారాంశం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.